పిటిషన్ను హైకోర్టు ధర్మాసనం డిస్మిస్ చేసింది. ప్రభుత్వ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. అలాగే మధ్యంతర ఉత్తర్వులను కూడా హైకోర్టు ఎత్తివేసింది. ఏసీబీ దర్యాప్తులో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. చట్టం ప్రకారం నడుచుకోవాలని, అందరికీ రూల్ ఆఫ్ లా వర్తిస్తుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఫార్ములా ఈ రేస్ కేసులో ఏం జరగబోతుందనే ఉత్కంఠ బీఆర్ఎస్ శ్రేణుల్లో నెలకొంది. మరోవైపు కేటీఆర్ను అరెస్ట్ చేస్తారనే చర్చ జోరుగా నడుస్తోంది. కోర్టు తీర్పు అనంతరం బంజారాహిల్స్ నందినగర్లోని కేటీఆర్ నివాసం వద్ద భారీ బందోబస్తు కనిపిస్తోంది. కవితతో పాటు హరీష్ రావు, మాజీ మంత్రులు, పలువురు కీలక నేతలు అక్కడికి చేరుకుని కేటీఆర్తో మంత్రాలు జరుపుతున్నారు. అయితే ఈ తీర్పును సవాల్ చేసి యూహెచ్లో బీఆర్ఎస్ లీగల్ టీం ఉన్నట్లు తెలుస్తోంది. కేటీఆర్ వేసినటువంటి క్వాష్ పిటిషన్ని హైకోర్టు కొట్టివేయడంతో బీఆర్ఎస్ లీగల్గా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, సుప్రీంకోర్టుకు వెళ్ళాలా, ఏ విధంగా వెళ్ళాలనేది కార్యాచరణ అయితే మాత్రం పార్టీ నాయకులతో చర్చిస్తున్నారు. మరోపక్క నందినగర్లోని కేటీఆర్ నివాసానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అయితే మాత్రం వెళ్తున్నారు. మరోపక్క బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, హరీష్ రావు సీనియర్ నాయకులందరూ కూడా సమావేశమవుతున్నారు. కేటీఆర్తో అంటే ఏ విధంగా న్యాయపరంగా వెళ్లాలనే అంశాలపై చర్చిస్తున్నారు. మొత్తానికి హైకోర్టు కేటీఆర్ వేసినటువంటి క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో బీఆర్ఎస్ కార్యాచరణ ఏంటి, ఏ విధంగా వెళ్తుంది తదితర అంశాల గురించి తాజా